ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. అటు కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర బలగాలు సహా రాష్ట్రాల పోలీసులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్సభతో పాటు మొత్తం 543 లోక్సభ స్థానాలకు జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ఏ ఘటన ఎవరు జూన్ 4న మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది. మరికొన్ని గంటల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. అటు కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర బలగాలు సహా రాష్ట్రాల పోలీసులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్సభతో పాటు మొత్తం 543 లోక్సభ స్థానాలకు జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ఏ ఘటన ఎవరో జూన్ 4న మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది. రైట్ గా దేశవ్యాప్తంగా రేపైతే ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. ఫోన్లో అశోక్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ రేపు వెలువడబోతున్నాయి. సో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో వివిధ సర్వే సంస్థలు ఆయా కూటమిలకు ఎక్కువ మెజార్టీ తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలో రాబోతుంది. ఇండియా కూటమికి 150 నుంచి 200 సీట్లు వచ్చే అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి దాదాపు 350కి పైగా సీట్లు వచ్చే అవకాశం నుండి తెలుస్తోంది. సో చాలా సర్వే సంస్థలు ఎన్డీఏనే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్న స్పష్టం చేసింది. అటు మరోపక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సర్వే సంస్థలు కూటమికి ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పగా మరి కొన్ని సర్వేలు మాత్రమే అయితే వైఎస్ఆర్సీపీకి అధికార పార్టీకి ఎక్కువ అవకాశం చెప్తున్నాయి. మరోపక్క తెలంగాణలో మాత్రం అత్యధికంగా బీజేపీకి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం వస్తుంది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా బీజేపీకి ఎక్కువగా అంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం తెలుస్తుంది. ఆ మేరకే చాలా సర్వే సంస్థలు గతంలో కంటే అంటే 2019లో 330, 320 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సీట్లు వచ్చాయి. ఈసారి దానికి మించి అంటే 40-50 సీట్లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు తెలుస్తా ఉంది. సో మన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు రేపు రిజల్ట్ వస్తాయనేది మాత్రం రేపు పొద్దున వరకు వేచి చూడాల్సిందే. రేపు పొద్దున 7 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం మొదటగా ఏదైతే వీవీప్యాట్లు లెక్కబెట్టారో దాని తర్వాత ప్రక్రియ దాదాపు కొనసాగుతుంది రేపంతా. సో మొత్తానికైతే ఈ అన్ని పార్టీలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలు అన్ని రేపు ఫలితాల పైన అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.